ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎందుకు ఎప్పుడూ మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. సో రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ ఇక్కడ నేను తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక ఈ రీడింగ్ అనేది మీకు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు ఎప్పుడూ మీ గురించి నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు ప్రెజెంట్. 2 of Pentacles, High Priestess, 8 of Wands, King of Swords, Page of Pentacles, the Strength, Justice, the Hermit. సో ముందు మనము ఈ పార్ట్నర్ ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తున్నారనే చూద్దాము. తర్వాత ఫ్యూచర్లో అయినా మారే అవకాశం ఉందా, మీ గురించి నెగిటివ్గా థింక్ చేయకుండా పాస్ట్లో ఎలా అయితే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారో వాళ్ళలో రియలైజేషన్ అనేది వస్తుందా అనేది చూద్దాము. సో ఫస్ట్ మీ పార్ట్నర్ అసలు నెగిటివ్గా థింక్ చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి వాళ్ళకి కొంచెం కోపం అండ్ అగ్రెసివ్నెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ మాటే వినాలి అన్నట్టుగా అండ్ వాళ్ళు చెప్పినట్టే మీరు బిహేవ్ చేయాలి అన్నట్టుగా. అంటే చాలా మందిలో ఏంటంటే పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్స్ డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ డామినేటింగ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టే వాళ్ళ పార్ట్నర్ బిహేవియర్ ఉండాలి, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఉండాలి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, బట్ వీళ్ళు ఏమన్నా కూడా పడాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఉంటారు. అలాంటి పర్సనే మీ పార్ట్నర్ అనమాట. మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే మీరు బిహేవ్ చేయాలి, వాళ్ళకి నచ్చనివి మీరు చేయకూడదు. అంటే వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి. ఒకవేళ వన్స్ వాళ్ళకి నచ్చని మీరు ఏమైనా చేసినా కూడా అదొక పెద్ద ఇష్యూ లాగా చేసి మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మీకంటూ ఓన్ ఫ్రీడమ్ అనేది లేకుండా ఉందన్నమాట మీ పార్ట్నర్కి. ఓకే, అలా ఉన్నా కూడా మీరు మీ పార్ట్నర్కి నచ్చినట్టుగానే మీరు ఎంత బిహేవ్ చేస్తున్నా కూడా వాళ్ళ మెంటాలిటీ మారుతూ ఉందంటే వాళ్ళకిలో ఏంటంటే ఒక ఒక టైప్ ఆఫ్ ఈగో అనేది ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, సో వీళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో ఇవ్వట్లేదు అంటే నా మీద లవ్ లేదు. సో నేను ఏదైతే వద్దంటున్నానో అదే చేయడానికి ఇంట్రెస్ట్‌గా చూపిస్తున్నారంటే వీళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఏమైనా ఉందేమో. సో వన్స్ నేను ఇష్టం ఉంటే కనుక నేను చెప్పినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి కదా అన్న విధంగా వీళ్ళు మీ పార్ట్నర్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. మెయిన్ వచ్చేసి రీజన్ అయితే అదే. వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉన్నా మీరు మాత్రం సాఫ్ట్‌గానే మాట్లాడాలి. వాళ్ళ అగ్రెసివ్‌నెస్‌లో కొంచెం కోపంగా మాట్లాడినా కూడా వాళ్ళ మాటలనేవి కొంచెం రూడ్‌గా ఉన్నా కూడా దాన్ని మీరు ఏదో కోపంలో మాట్లాడారు అన్నట్టుగానే తీసుకోవాలి తప్ప, దాన్ని మీరు పాయింట్ ఔట్ చేయకూడదు. అండ్ వాళ్ళకి రివర్స్‌లో వాళ్ళు ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడితే దాన్ని మీరు రివర్స్‌లో ఏ మాట వాళ్ళని నెగెటివ్‌గా మాట్లాడకూడదు అన్న మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట. సో దానివల్లే వీళ్ళకి ఎప్పుడు ఏందంటే, సో నా మాట వింటేనే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు,
మాట వినాలి అంటే అది తప్పైనా కూడా వినాలన్న ఉద్దేశ్యం అయితే లేదు కదా! సో, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది గదా! సో, మీకంటూ కొంత ఫ్రీడమ్ కావాలి గదా! సో, కానీ మీ పార్ట్నర్ ఏందంటే మిమ్మల్ని ఎప్పుడు డామినేట్ చేయడము, వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకోవడం ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి సో, దానివల్ల మాత్రమే వాళ్ళకెప్పుడు కూడా నెగెటివ్ థింకింగు సో, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వేరే ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో ఇలాంటి మెంటాలిటీ ఉంటూ ఉంటుందనమాట మీ పార్ట్నర్‌కి. దానివల్ల మాత్రమే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఏందంటే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువున్న పర్సన్. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ అనమాట. సో, వాళ్ళ గురించి వాళ్ళు సో, మీకు మీ లవ్ రిలేషన్‌షిప్‌లో వాళ్ళే గొప్ప అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆహ్, చాలా మందిలో ఏందంటే మీ పార్ట్నరు కొంచెం స్ట్రాంగ్ పర్సనే. ప్రతి చిన్నదానికి కూల్ అయిపోయి ఓవర్ ఎమోషనల్ అయిపోయి డిప్రెషన్‌లోకి వెళ్ళే పర్సన్ అయితే కాదనమాట. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా హ్యాండిల్ చేయగలిగే మెంటాలిటీ ఉన్న పర్సనే. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు ఒకవేళ మీరు దూరంగా ఉన్నా కూడా అదంతా పెయిన్‌గా అయితే వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. అంటే మేబీ మీ ఇద్దరు ఒకనొక సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండుండొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా పాస్ట్‌లో జరిగినవన్నీ వన్స్ మీరు ఎంత ఓవర్ ఎమోషనల్ అయిపోతున్నారు. మీ పార్ట్నర్‌లో అట్‌లీస్ట్ ఒక 10% కూడా అలాంటి ఫీలింగ్ రావట్లేదంటే, వాళ్ళకి ప్రతిదానికి కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అనమాట. ప్రతి చిన్న చిన్న విషయాలకి అండ్ ప్రతిదానికి ఓవర్ ఎమోషనల్ అయిపోయి, ఎక్కువగా థింక్ చేసేసి, సో వీళ్ళు నా లైఫ్‌లో లేరంటే నేనేదో కోల్పోయానని డిప్రెషన్‌లోకెళ్ళే పర్సన్ కాదనమాట. స్ట్రాంగ్ పర్సను, స్ట్రాంగ్ అండ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఎందుకు నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారంటే, మేబీ మీ పార్ట్నరు మీకన్నా కొంచెం ఫైనాన్షియల్‌గా బెటర్ పొజిషన్‌లో ఉండుండొచ్చు. అండ్ మీకు కొంత మనీ హెల్ప్ కూడా చేసుండొచ్చు. మనీ హెల్ప్ మీన్స్ మీకేమైనా కావాలంటే చూసుకోవడము, మీకేమన్నా మీ నీడ్స్ ఏమన్నా ఉంటే మీకు చూసుకోవడము ఇలాంటివి చేసి ఉండొచ్చు. సో, వాళ్ళకి ఈ నెగెటివ్ థింకింగ్ ఉండడం వల్ల వాళ్ళకేమనిపిస్తదంటే, సో, వీళ్ళకి ఈ ఫైనాన్షియల్ మనీ పరంగానే వీళ్ళు నన్ను యూజ్ చేసుకుంటున్నారేమో, అందుకు నా లైఫ్‌లోకి వచ్చారేమో అన్న థింకింగ్ గూడా ఒక 20-30% అయితే ఉందనమాట. సో, నేను వీళ్ళకి మనీ చాలా పెట్టానే, లేకుంటే వీళ్ళని నేను చాలా బాగా చూసుకున్నాను. మనీ పరంగా చాలా స్పెండ్ చేశానే. సో, మనీ పరంగా ఇంకెంతని పెడతాము. సో, మనీ పెడుతున్నాం కాబట్టి వీళ్ళు నా లైఫ్‌లో ఉంటున్నారా ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఒక 20-30% అయితే మీ పార్ట్నర్‌లో బిల్ట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళ నుండి ఫైనాన్షియల్ హెల్ప్ మీరు చాలా మందిలో అయితే తీసుకున్నారు కాబట్టి. అండ్ మీ పార్ట్నర్ ఏందంటే ప్రెజెంట్ మీరు వాళ్ళకి దూరంగా ఉన్నారు. అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు. మీరు అంత జెన్యూన్‌గా లేరేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుంది. అంటే ఈ రిలేషన్‌షిప్‌లో 100% జెన్యూన్‌గా లేరు అన్న ఫీలింగ్ అనేది మీరు లేరన్న ఫీలింగ్ అనేది వాళ్ళకుంది. మేబీ మీరు బ్యాక్‌గ్రౌండ్ వేరే రిలేషన్‌షిప్‌లో ఉన్నారనో, లేకుంటే ఫ్యూచర్‌లో అయినా కూడా మీ వల్ల ఏమన్నా మీరు వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటారో లేదో అంటే స్టార్టింగ్‌లో ఏదైతే మీ ఇద్దరి మధ్య అన్నీ నచ్చి రిలేషన్‌షిప్‌లోకొచ్చారో, ఇప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం వల్ల ఏందంటే, మీ మెంటాలిటీ ఏవైతే మీలో నచ్చినవి అని చెప్పి మీ లైఫ్‌లోకి వచ్చారో, ఇప్పుడు అవే మీ పార్ట్నర్‌కి నచ్చని విషయాలుగా కూడా అయ్యాయన్నమాట. సో, మీరు 100% జెన్యూన్‌గా లేరు. మీరు 100% న్యాయంగా లేరు ఈ రిలేషన్‌షిప్‌లో. సో, దానివల్ల దూరంగా ఉండాలి. ఇలాంటి రిలేషన్‌షిప్పు వద్దు అన్న నెగెటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్‌లో ప్రెజెంట్ అయితే. అంటే ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ బ్రేకప్‌కి ముందనమాట. అలా అని చెప్పి మీ పార్ట్నర్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి బయటకి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ కూడా లేదనమాట. బయటకి వెళ్ళిపోవాలనే ట్రై చేస్తున్న ఏందంటే, దూరంగా పెట్టారు కానీ 100% దూరంగా ఉన్నారని కాదు. వాళ్ళ మైండ్‌లో కానీ, వాళ్ళ థాట్స్‌లో కానీ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఏందంటే, వీళ్ళంతట వీళ్ళు మీ గురించి పోయినా, వీళ్ళంతట వీళ్ళు మీ గురించి రాకపోయినా కూడా, యూనివర్స్ అనేది మీకు అంటే మిమ్మల్ని వాళ్ళని ఏదో ఒక రూపంలో మీ మెమరీస్ అనేవి గుర్తు చేస్తూనే ఉన్నాయన్నమాట. సో, మీ థాట్స్ అనేవి అలానే ఉన్నాయి. మళ్ళీ మీ ఇద్దరి మధ్య
కలుస్తామేమో, మేబీ నేనేం తప్పు చేస్తున్నానేమో, కలుద్దాము అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే 50-50గా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళకి మీ గురించి వచ్చిన మెమరీస్ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఓకే, జెన్యూన్గానే ఉన్నారేమో, వెళ్దాము, మళ్ళీ రీయూనియన్ అయ్యి మాట్లాడదాము, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే ఏమంటారో చూద్దాము, నన్ను మిస్ అవుతున్నారా లేదా అన్న ఫీలింగ్ ఉందేమో అన్న ఫీలింగ్ అనేది ఆలోచిస్తున్నారు. లేదా ఒక 50% ఏంటంటే లేదు వీళ్ళు నేను బ్లాక్ చేసుకోవడం వల్ల కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉండడం వల్ల కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో వల్ల గానీ, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడైతే నేను మెసేజ్ చెప్పినా, కాల్ చెప్పినా బాధపడుతూ నంబర్ ఆఫ్ కాల్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ నుండి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అలా లేదు కాబట్టి మేబీ నన్ను ఈ రిలేషన్ నుంచి బయటకి వెళ్ళడమే బెటర్ అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఎమోషన్స్ అనేవి అంత స్టేబుల్‌గా అయితే లేవు. అండ్ వాళ్ళకి ప్రెజెంట్ అయితే కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. అలాగే మీ విషయంలో కూడా వాళ్ళు కొంచెం కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. రావాలి అని అనిపిస్తున్నప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. లేదు, పాస్ట్‌లో జరిగినవన్నీ గుర్తు చేసుకొని ఓకే, మళ్ళీ వెళ్ళడం వల్ల మళ్ళీ తప్పు చేస్తామేమో అన్న విధంగా వాళ్ళ ఎమోషన్స్‌ని, కోపం గాని, భయం గాని, బాధ గాని అన్నీ కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. దానివల్ల మాత్రమే వాళ్ళ థింకింగ్ అనేది నెగెటివ్‌గా అనేది అనిపిస్తూ ఉంది. సో, నెక్స్ట్ చూద్దాము. ఫ్యూచర్‌లో అయినా వాళ్ళు చేంజ్ అయ్యి మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేసుకొనుంటే అన్‌బ్లాక్ చేయడమో, లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటే అర్థం చేసుకొని మళ్ళీ మీ ఇద్దరికీ పాస్ట్‌లోకి లాగా మీ ఇద్దరి లైఫ్ అనేది ఉంటుందా అనేది చూద్దాం. 2 of swords, the magician, 2 of cups, the lovers, the hanged man, Six of Pentacles, Ace of Wands, Death. సో డెఫినెట్‌గా డెత్ మీన్ ఒక రిలేషన్‌షిప్ ఎండ్ అయిందంటే డెఫినెట్‌గా ఒక న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. సో డెఫినెట్‌గా న్యూ బిగినింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్‌లో తప్పకుండా న్యూ బిగినింగ్ అనేది రాబోతుందనమాట. సో వాళ్ళు ఫ్యూచర్‌లో ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు కాబట్టి మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్ కూడా కొంచెం నెగెటివ్‌గా ఉన్నాయి. అన్నీ అనుకూలంగాను లేవు వాళ్ళ లైఫ్‌లో. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ కూడా కొంచెం నెగెటివ్ థాట్స్, అగ్రెసివ్‌నెస్ వైపు ఎక్కువగా మూవ్ అవుతూ ఉందనమాట. బట్ ఫ్యూచర్‌లో ఏందంటే వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి రీజన్ వచ్చేసి ఏదో టైమ్ పాస్‌కి రావడమో, లేకుంటే మీరు వెంటపడడం వల్ల వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడమో ఇలా అయితే జరగలేదు. వాళ్ళు కూడా మీరంటే ఇష్టం ఉండి, మీరు అంటే 100% ఇష్టం ఉండి, మీ ఇష్టాయిష్టాలు నచ్చే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. అది 100%. అండ్ మీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ కూడా ఫిజికల్ రిలేషన్‌షిప్ కూడా ఉంది. ఒకప్పుడు చాలా ప్రాణంగా, చాలా ఇష్టంగా ఉన్నారు. ఇలా ఎంత ఇష్టంగా ఉన్నారంటే ప్రతి చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకునేవాళ్ళు మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్ కూడా మీతో షేర్ చేసుకునేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్‌లో నుంచి ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు అంటే వాళ్ళలో కంపల్సరీ రియలైజేషన్ అయితే వస్తుంది. అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది ఉంటుందనమాట. వాళ్ళు ఆ రియలైజేషన్ వచ్చి కంపల్సరీ మీ లైఫ్‌లోకి మళ్ళీ వాళ్ళతో రీయూనియన్ అనేది అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళకెప్పుడు కూడా నెగెటివ్‌గా చేసిందేం లేదు. ఇంకా మీ వల్ల వాళ్ళు చాలా మారారు. మేబీ వాళ్ళ కోపాన్ని కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మోటివేషనల్‌గా మీరు ఎప్పుడు మాట్లాడడం కానీ, అవన్నీ చాలా చేశారనమాట.
అండ్ వాళ్ళు ఎప్పుడైనా కోపం వచ్చినా కూడా మీరు కూడా వాళ్ళు కోప్పడ్డారు కదా అని చెప్పి మీరు కూడా అంతే వాళ్ళు రాంగ్ వర్డ్స్ మాట్లాడినంత మాత్రాన మీరు కూడా రాంగ్ వర్డ్స్ అనేవి వాళ్ళతో మాట్లాడడం కానీ అలా ఎప్పుడూ చేయలేదు. సో దాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని సో మీ విషయంలో వాళ్ళు తప్పు చేస్తున్నారన్న ఫీలింగ్ సో కావాలని నేను ఇలాంటి స్టెప్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న విధంగా వాళ్ళలో చేంజ్ అనేది తప్పకుండా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి ఇవన్నీ జరగాలంటే డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్‌లో కూడా ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు హ్యాపీగా ఉన్న టైంలోనే కదా మీ గురించి కూడా ఆలోచించేంత టైం అనేది అండ్ ఆ అగ్రెసివ్‌నెస్‌లోంచి బయటకి రాగలుగుతారు. సో డెఫినెట్‌గా వీళ్ళు ఏవైతే కొన్ని గోల్స్ అనుకుంటూ ఉండుంటారు కదా! వాళ్ళ లైఫ్‌లో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోవాలనో, లేదా వాళ్ళకేమైనా జాబ్ సెర్చింగ్‌లో ఉన్న జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా, లేతే ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్ రీచ్ అయ్యేదాకా వాళ్ళు కొంచెము మంచి పొజిషన్‌లోకి వచ్చేదాకా కొంచెం వెయిట్ చేస్తున్నారు. దానికోసమని ఎప్పుడైతే అది అవకాశం వస్తుందో, ఆ అవకాశం నుండే వాళ్ళలో మీ గురించి కూడా చేంజ్ అనేది వస్తుంది. వాళ్ళ పాజిటివ్ థాట్స్‌లోంచి మీరు కూడా పాజిటివ్‌గా ఆలోచిస్తారు మీ గురించి. ప్రెజెంట్ ఏందంటే ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి ఎటు కదలలేనట్టు మీ దగ్గరికి రావాలని అనిపిస్తది. సమ్‌టైమ్స్ రావాలని అనిపిస్తున్నా కూడా రాలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోకుండా మీ దగ్గరికొచ్చినా ఇక్కడ ప్రశాంతంగా ఉండలేరు. సో, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నా కూడా అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ అవుతూ ఉంటారు. సో, దానివల్ల ఏందంటే ఎలాంటి స్టెప్ తీసుకోవడానికి అటు ముందుకి, వెనక్కి వెళ్ళలేకుండా అలా స్ట్రక్ అయ్యే పొజిషన్‌లో ఉన్నారనమాట. సో, డెఫినెట్‌గా వాళ్ళలో చేంజ్ అనేది వస్తుంది. 100% వాళ్ళలో చేంజ్ ఎలా వస్తుంది అంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ లైఫ్‌లో ఏదైతే వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో, లేతే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్ కానివ్వండి, అవి కొంచెం తగ్గినాక మాత్రమే మీ గురించి మీ లైఫ్‌లో 100% అనేది మీ లైఫ్ గురించైతే ఆలోచిస్తారు. మీ గురించైతే ఆలోచిస్తారో, మీ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకొనైతే మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్, థాంక్ యూ యూనివర్స్ అని. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.